మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంశీదేవడ్. చిన్న రైడ్ అయితే ప్లాన్ చేసినాం. యాక్చువల్గా 5:30 అవుతుంది. ఇప్పుడే మనం 4కి అయితే స్టార్ట్ అయ్యాం అనుకున్నాం. ఇక్కడ నుండి అయితే శ్రీశైలం అనుకుంటున్నాం. నేను మా తమ్ముడు అయితే వెళ్తున్నాం. వెళ్తూ మోటో బ్లాగ్లో అయితే కలుసుకుంటాం. మనమైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళి అయితే స్టార్ట్ అవుతున్నాం. ఇంటి దగ్గర నుండి అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం. బండి వామప్ కూడా అయితే అయిపోయింది. ఇంటి దగ్గర వెళ్ళేటప్పుడు ఎప్పుడో ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటా. ఇప్పుడు గ్లౌస్, చలో గ్లౌజ్ అయితే పెట్టేసుకున్నాం. ఓం నమః శివాయ. ఇంటి దగ్గర నుండి అయితే గైస్, మా పిలియన్ రైడర్ రాహుల్ గారు కూడా వచ్చేసిండు. వేసుకో చూస్తున్నారు ఆ వీడియోలో. మనం కొత్త రైడింగ్ గేర్ కూడా వచ్చేసింది. ఇప్పుడు కాదు కానీ కొద్దిగా చీకటి ఉంది. వెళ్తారు అయినాక అయితే మళ్ళీ కలుసుకుందాం. చెత్త వేసారు రోడ్లో అయితే. మనం ఈరోజు రైడ్ వచ్చేసి శ్రీశైలం అని అయితే అనుకుంటున్నాం కదా. ఎంత టైం పడుతుంది? 7 hours 8 hours ఊహించింది. ఎట్లయినా మనం బ్రేక్ఫాస్ట్ కాగాలి, టీ బ్రేక్ కాగాలి కాబట్టి అక్కడ ఆగి మ్యాక్స్ టు మ్యాక్స్ 6 to 7 hours అయితే పడుతుంది. ఎంత మార్నింగ్ వెళ్దామన్నా లేట్ అయితే అవుతుంది ప్రతిసారి. సేమ్ అంత ఈసారి కూడా అయినా బెటరే, వెళ్ళిపోవచ్చు ఎండ రాకముందే. 412 kilometers 420 kilometers వేయించింది. స్టార్ట్ అయ్యి అర్ధగంట కూడా కాలేదు, మొత్తం వైజాగ్ మీద పురుగులు అయితే పడిపోయినాయి. ఎండాకాలం కదా, మార్నింగ్ కూల్ టైంలో అయితే అవి కూడా తిరుగుతాయి కదా. మన హెల్మెట్ ఏం లేదన్నా కానీ నేషనల్ హైవే ఎక్కే వరకు 50 పురుగులన్నా బలైపోతాయి కొట్టుకొని. మనం సిరికొండ దాకా అయితే వచ్చినాము. ఇంకో 40-30 kilometers అయితే నేషనల్ హైవే కూడా ఎక్కుతాము. ఇవంతా రెగ్యులర్ చూపించిన రోడ్లే కాబట్టి నేను ఏం చూపిస్తలేను. ఋతువులు చూడండి ఎన్ని గానం ఉన్నాయి. జరుగు అంజాను. వీడికెళ్ళి అయితే ఫారెస్ట్ అయితే స్టార్ట్ అవుతుంది కదా. పొద్దున కోతులు కూడా చలికి బయటకు అయితే వెళ్ళినాయి. ఇంకొద్దిసేపు అయితే మొత్తం ఎండనే కాబట్టి వాటికి వాటర్ సోర్స్ కూడా ఉందో లేదో తెలియదు. చూసేది కాదు గుట్టలు అయితే ఎట్లున్నాయో. మనం దీనికే అనుకుంటాం కానీ ఇప్పుడు శ్రీశైలం ఘాట్ రోడ్స్ అయితే ఇంకా డేంజర్ ఉంటాయి. నేనైతే ఫస్ట్ టైం అయితే ఎక్స్పీరియన్స్ చేయబోతున్నా శ్రీశైలం ఘాట్స్ని. యూట్యూబ్లో అయితే కొన్ని వీడియోలు చూసిన ఎట్లా వెళ్ళాలా, ఎట్లుంటుంది అని చెప్పేసి. మనోడు కూడా వెనకాల నా పిల్లియన్ కూడా ఫస్ట్ టైమే. ఇద్దరికి మోస్ట్ ఎక్సైటింగ్ డే ఇది. ఇట్లనే ఇంకా రైడ్లు అయితే కంటిన్యూ చేద్దామని చెప్పేసి సేఫ్టీ ప్రికాషన్స్ కూడా తీసుకోవాలా. ఇది ఆర్సీ కాబట్టి, రేసింగ్ ఎడిషన్ కాబట్టి పిల్లియన్కి చాలా ఇబ్బంది అవుతుంది. మనకు కూడా ఇబ్బందే కానీ మనకు అలవాటు అయిపోయింది డ్రైవింగ్ పొజిషన్ కూర్చొని. రైడింగ్ జాకెట్ కూడా కొన్నా. లాస్ట్ టైం రైడ్లో అయితే ఇది లేదు, చెప్పిన కదా ఒక 2-3 monthsలో కొంటా అని చెప్పి. కానీ దాని టైం ముందే వచ్చేసింది కాబట్టి ఇది కొనుక్కున్నా. NH 44కి అయితే ఎక్కినాం. మళ్ళీ
ఇట్లాంటి నేషనల్ హైవేలు అయితే 2 స్టేట్ హైవేస్ 3 or 4 అయితే కనెక్ట్ అయితే అనుకుంటా మనకు మనం వెళ్ళే వరకు. 640 అయింది హైవే ఎక్కే వరకు. ఇక్కడ నుండి అయితే స్పీడ్గానే వెళ్ళిపోవచ్చు. చిన్న స్మాల్ బ్రేక్ అయితే తీసుకున్నాం టిఫిన్ చేద్దామని. మాల్గుడి టైం 6:53 అవుతుంది. ఎవరు లేరు, మార్నింగ్ కదా, నిద్ర కూడా వస్తుంది కదా. ఊరి కూడా వచ్చింది. నింగి మన హెల్మెట్ పరిస్థితి నైట్ లేట్ అయింది కదా, నిన్నే ½ లేట్ అయింది. నిద్ర వస్తుంది, మొత్తం మబ్బు అయిందంతా. ఇప్పుడు స్టార్ట్ అయ్యి నాన్ స్టాప్ అయితే కొడదామని అనుకుంటున్నాం. అయిపోయింది, స్టార్ట్ అయితే అవుతున్నాం. మాల్గుడి వచ్చింది. మనకు ఎగ్జాక్ట్ టోల్స్ అయితే ఏముండవు కాబట్టి ఫాస్ట్గానే వెళ్ళిపోవచ్చు. మన టోల్ నెంబర్ 2 మనోహరాబాద్. సెకండ్ ఫ్యూయల్ స్టాప్. వర్షం పడేటట్టుంది, వెదర్ అయితే మొత్తం చేంజ్ అయిపోయింది. మిర్చల్ దగ్గర దాకానైతే వచ్చినాం. చాలా టైం తీసుకున్నాం, మస్తు లేట్ అవుతుంది. ఫుల్ ట్యాంక్ 690 అయితే పట్టింది. మళ్ళీ రిటర్న్లోనే అవుతుంది మ్యాక్సిమం, సరిపోతుంది అని అనుకుంటున్నా. డిండి అయితే ఇంకా 163 ఉంది. డిండి దగ్గర ఆగేసి ఇప్పుడు వెళ్దాం అనుకున్నాం. ఇప్పుడెప్పుడు లైట్గా మళ్ళీ ఎండే అయితే స్టార్ట్ అవుతుంది. క్లౌడీ ఉన్నది మొత్తం, మళ్ళీ ఎండనైతే వచ్చేసింది. ట్రాఫిక్ మాత్రం ఇచ్చి పడేస్తుంది. అర్ధగంట అవుతుంది ఇంట్లోనే తిరుగుతున్నాం. ఇప్పుడు కోంపల్లి సర్కిల్ దగ్గరను. ఈ ఫ్లైఓవర్ ఇంకా 1 or 2 years అవుతుంది కావచ్చు, కానీ చాలా ఫ్రీ అవుతుంటుంది ట్రాఫిక్ అప్పటికి. ఇంజన్ హీటు, షూ వేసుకోక మాత్రం కష్టం. షూ ఉంది కాబట్టి అయితే బతికిపోతున్నాం. కొద్దిగా కూడా రోడ్ ఫ్రీ ఉండట్లేదు. టైం 9:30 అవుతుంది. మొత్తం మీరు దీన్ని తిరుగుతున్నాం. ఇప్పుడు మన బోయిన్పల్లి రోడ్ అయితే ఎక్కినాం. ఎంత ట్రాఫిక్ ఉందంటే అంత ట్రాఫిక్ ఉంది. ఈ ఫ్లైఓవర్ లేవడమేమో కానీ బండి నడిపి చేతి అయితే నొప్పి పెడుతుంది. రైడింగ్ జాకెట్ కూడా ఫస్ట్ రోజు కాబట్టి కొద్దిగా హెవీగా అనిపిస్తుంది. ఒక్క బ్రేక్ తీసుకోకుండా వచ్చినాం. ఓన్లీ టీకి టిఫిన్కి ఆగినాం అక్కడ. ఇక్కడికి వచ్చి చూస్తే ఈ ట్రాఫిక్లో అక్కడనే ఒక ½ అన్న కూర్చుని అయిపోతుండే అనిపిస్తుంది. హైదరాబాద్ దాటేంత వరకు మనకు శ్రీశైలం పోయేంత టైం 1 గంటనైతే ఈజీగా వేస్ట్ అవుతుంది. మీరు కూడా వెళ్ళేటట్టు అయితే సిటీలో నుండి కాకుండా అవుట్స్కట్ నుండి అయితే వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఫైనల్లీ మనం హైదరాబాద్ నడి ఒడ్డు ఉన్నాం. ట్యాంక్ బండ్ మీదకి అయితే ఎక్కినాం ఇప్పుడే. పొద్దున ఎవరు ఉండరు, రాత్రి మాత్రం ఫుల్ పబ్లిక్ ఉంటారు. వీకెండ్స్లో అయితే ఇంకా చెప్పలేనంత పబ్లిక్. వాసన కంపులు వేసిపోతుంది.
మళ్ళీ ఒక సిగ్నల్, దాదాపు ఇది 10వ సిగ్నల్ కావచ్చు లైన్గా మాకు. చూపించడానికి అయితే చాలానే ఉన్నాయి కానీ మనకు అంత టైం లేదు. మనమైతే అనుకున్నది శ్రీశైలం కాబట్టి శ్రీశైలం ఒక్కటే చూపించగలుగుతాం. అక్కడ కూడా ఇప్పుడే 10 అవుతుంది. అక్కడ ఏం కవర్ చేస్తామో ఎంత టైం అవుతుందో అక్కడికి వెళ్ళే వరకు. ఆగితే దిండి దగ్గరనైతే ఆగుదాం మనం. మా ఫ్రెండ్స్ కానీ మా బ్రదర్స్ కానీ చెప్పిన వాళ్ళంతా దిండికి వెళ్ళేవు, దిండి దగ్గర ఒక మంచి వ్యూ ఉంటుందని చెప్పారు. అమరవీరుల స్తూపము, కొత్త సెక్రటేరియట్. మనం ఇక్కడ నుండి అయితే లెఫ్ట్ వెళ్ళాలా. ఇంకొక 10 to 20 years అయితే ఇక్కడ ట్రాఫిక్కి ఫ్లైఓవర్ లేకపోతే మాత్రం కష్టమే. 5 kilometers హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ అయింది. మన హైదరాబాద్ మాత్రం ఫాస్టెస్ట్ గ్రోత్ ఉన్న సిటీ కాబట్టి చాలా కష్టం అవుతుంది ఇట్లనే ఉంటే. ఇలా వాటర్ సోర్స్ కానీ ఇక్కడ ఇంతమంది ఇంత మిషనరీస్ నడుపుతుంటే పొల్యూషన్ కూడా ఎక్కువ అవుతుంది. చెట్లు లేవు, ఏం లేవు. ఇష్టం ఉన్నట్టు వాడేస్తాడు హైదరాబాద్ని మాత్రం. ఫ్యూచర్ కష్టమే. అది కాక కాలి తలకాయ ఇటు దింపి టచ్ చేస్తుండు. ఒక ఇండికేటర్ లేదు, ఏం లేదు. ఇప్పుడే కడతాలు అయితే దాటుతున్నాం. కడతాలు దాటినాక రైట్కి తీసుకోవాలా. శ్రీశైలం ఒకటే రోడ్ ఉంటుంది. 11:26 అయితే అవుతుంది. పిచ్చి బోర్ వస్తుంది. మస్తు స్టాపులు తీసుకున్నాం ఇప్పటికే. టోల్ గేట్ హెడ్, ఇంకో టోల్ గేట్ కూడా ఉన్నట్టుంది. టోల్ గేట్ నెంబర్ 3 ఈరోజు అయితే మనకు 3వ టోల్ గేట్ ఇది. విక్నూరు రామాయంపేట అయితే అయిపోయినాక మళ్ళీ ఇదే. శ్రీ దేవరకొండనేమో లెఫ్ట్, శ్రీశైలం ఏమో ఈ మిడిల్ రోడ్ నుండి రైట్కి అయితే వెళ్ళిపోవాలా. ఇంకా 123 kilometers అవుతుంది ప్రస్తుతానికి శ్రీశైలం అయితే మనకు. చూద్దాం ఎంతసేపట్లో వెళ్తాం. ఇంకా లంచ్ కూడా వేయలేము మేము. ఇది ఒకటే రోడ్. ఇక నెక్స్ట్ ఇంకో 20 kilometersలో దిండి రిజర్వాయర్ అయితే వస్తుంది. ఈ ఎండలకు రోడ్ల పైన పబ్లిక్ కూడా ఎవరు లేరు. హాయ్ గాయ్స్, రైడ్ అప్డేట్ వచ్చేసి మనమైతే దిండికి రీచ్ అయిపోయినాం. ముందు ఉంటుంది మన రిజర్వాయర్ వచ్చేసింది. ఇక్కడ నుండి మీకు కనబడుతుంది అనుకుంటా. ఇక్కడ నుండి తీసుకెళ్ళచ్చు, కాకపోతే గేట్ అయితే క్లోజ్ చేసి పెట్టారు. ముందు నుండి కూడా మెట్లు ఉంటాయి, అక్కడ నుండి ఎక్కచ్చు. ఇక్కడ పైన వ్యూ పాయింట్ అయితే ఉంటుంది.
ఇట్స్ అక్కడికైతే వెళ్దాం, అక్కడనైతే ఎక్కి చూద్దాం. పైకి ఎక్కుదాం. ఓ అడ్వెంచర్. కాళ్ళు కూడా లేత్తలేవు కూర్చొని. పక్కన అయితే మెట్లు ఉన్నాయి, మెట్ల ద్వారా పైకి వెళ్దాం. వస్తున్నావా? అది రోడ్డు. ఇక్కడ నుండి అయితే పైనకి ఎక్కినాం. మంచిగా వాటర్ అవుతున్నాయి. ఇక్కడ లాస్ట్ ఇట్లా చేపలు అయితే ఉన్నాయి. ఐదారు జ్యూసులు తాగింది కానీ మళ్ళీ అట్లా అవుతుంది ఇట్లా అవుతుంది. అక్కడ వ్యూ పాయింట్ ఉన్నాయి కానీ అందులో కోతులు ఉన్నాయి, వెళ్ళడానికి ట్రై చేద్దాం. నేను చెప్పిన కదా వ్యూ పాయింట్కి వస్తాను, అదే వ్యూ పాయింట్ లోపలికి అయితే అవుతుంది, అందుకే వెళ్ళిపోతున్నా. ఏదో రకంగా చూస్తున్నాయి మనల్ని. ఇంకా 100 కిలోమీటర్స్ అవుతుంది ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుండి. అయితే ఇంకో గంటన్నరలోనైతే రీచ్ అయిపోతాం. ఇంటర్వ్యూ తీసుకున్నాక మేము ఇంకా యాక్చువల్గా మార్నింగ్ అంటే నైట్లో రిటర్న్ అవుదాం అనుకున్నాం. ఎట్లయితుందో తెలియదు. వీలైతే వచ్చి హైదరాబాద్లో ఆగుతాం, లేకపోతే వెళ్ళిపోతాం. అక్కడే స్టే చేసి మార్నింగ్ అయితే వద్దామని అనుకుంటున్నాం. 2 bunch బాగా లేట్ అయితే వాయిస్ కూడా కాన్ఫిడెన్స్ వస్తలేదు, దమ్ వచ్చేస్తుంది మొత్తం. దీని పైకి ఎక్కి అటు ఇటు నడిచినందుకు. ఆర్సీ మీద డ్రైవింగ్ చేస్తున్న నాకే ఎటో అవుతుంది. విలియన్గా కూర్చుని వితౌట్ హెల్మెట్ కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని, అది కూడా స్పీడ్ పోతే ఎగిరిపోతుంది అని అనుకున్నాం. అందుకే మెల్లగా నెమ్మదిగా వచ్చినాం. 80 to 100లో వచ్చినాం. సరే ఇంకెంది వెళ్ళిపోదాం, శ్రీశైలం అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ కీప్ వాచ్. చలో లెట్స్ గో. రోడ్డు ఖాళీ అయిపోయింది. ఇంకా 2 hours 20 minutes అయితే చూపిస్తుంది. అన్ని ఘాట్ సెక్షన్లో ఉంటాయి కాబట్టి తెలియదు రోడ్లు ఎట్లా పోవాలా. నెమ్మదిగానే వెళ్తాం. ఫారెస్ట్ అయితే స్టార్ట్ అయింది. ఘాట్స్ గుట్టలు అయితే హైలైట్ ఉన్నాయి. ఎటు చూసిన రైట్ లెఫ్ట్ మొత్తం నిటారుగా అవుతున్నాయి. అమరాబాద్ టైగర్ రిజర్వ్. వెల్కమ్ టు అమరాబాద్ టైగర్ రిజర్వ్ అని అవుతుంది. అంటే ఇక్కడ పులులు ఉంటాయని కాదు, వాటి ఉనికి ఉంటుందని చెప్పి మాత్రం రిజర్వ్ ఫారెస్ట్లు అయితే వేస్తారు వాటికి తగ్గట్టు. రోడ్లు మాత్రం భలే వేసారు క్రేజీగా. బండి మాత్రం పంపి కొట్టచ్చు, అట్లా స్పీడ్ కూడా వస్తున్నాయి మనకు తగ్గట్టు. చూసుకొని అయితే నడపాలి. ఫస్ట్ టైం కదా మనకు ఏ మలుపు ఎంత ఉన్నదో కరెక్ట్ తెలియదు కాబట్టి లిమిటెడ్గానే పడింది. ఇంకా 86 ఉంది. ఇక్కడనైతే ఆగి వ్యూ చూద్దాం. వావ్, కిందికి కూడా రోడ్ ఉంది, పైన కట్టు వెళ్తుంది కావచ్చు. మస్తు అంటే మస్తున్నది వ్యూ. కొన్ని ఫోటోలు అయితే తీసుకున్నాం ఇక్కడ. చలో మళ్ళీ ముందుకు స్టార్ట్ అయిపోతున్నాం. మొత్తం హీట్ అయిపోతుంది, హ్యూమిడిటీ.
79 చూపిస్తుంది. వ్యూ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉన్నది. ఫోటోలు కూడా బాగా వచ్చినాయి. టికెట్ ఉంటుంది. టికెట్ ఏం లేదు. నేను టికెట్ ఉన్నా అనుకున్నా, టికెట్ ఏం లేదు. క్యాంప్ అవుతుంది ఒకటి, బేస్ క్యాంపు ఫారెస్ట్ వాళ్ళది. నిజంగా ఘాట్ రోడ్లు మాత్రం మస్తున్నాయి. ఇంకా శ్రీశైలం 70 ఉందట. అమ్మ ఎంత వచ్చినా కానీ ఇదైతే లేదు, అందరు స్పీడ్ వస్తున్నారు. కొద్దిగా మనం హారన్ ఇవ్వకపోయినా మనం కూడా ఓవర్ స్పీడ్ ఉన్నా కానీ కష్టం అవుతుంది. వెదర్ మళ్ళీ ఎటో చేంజ్ అయితే అవుతుంది. హోప్ మనం శ్రీశైలం చేరుకున్న వరకు ఏ వర్షం పడద్దని అయితే కోరుకుంటున్నా. బండి మొత్తం లీన్ కొట్టడం ఉన్నది. ఘాట్ రోడ్లో నడిపేయడం అంటే నాకు బాగా ఇష్టం. మళ్ళీ ఈ రోడ్లు మాత్రం సూపర్ ఫైన్ ఉన్నాయి. జంగల్ సఫారీ కూడా ఉంది ఇక్కడ టైగర్ రిజర్వ్లో. యాక్చువల్గా ప్లాస్టిక్ ఫ్రీ జోన్ కదా, ఫారెస్ట్ గార్డ్స్ కూడా ఎక్కడ ఒక్క ప్లాస్టిక్ పేపర్ కనిపించినా దాన్ని తీసి సంచిలో వేసుకుంటారు. అక్కడక్కడనైతే కలెక్ట్ చేస్తున్నారు వాళ్ళు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. స్ట్రిక్ట్లీ ఫైన్ ఉంటుంది అనుకుంటా, ఎందుకంటే అంతా స్ట్రిక్ట్గా వాళ్ళు మధ్యలోకి వచ్చి వాటర్ బాటిల్స్ కానీ ఏవైనా తాగి పడేసిన అయితే ఖచ్చితంగా తీసేస్తున్నారు. పక్కకు మొత్తం రాళ్ళ గుట్ట, ఇటు కిందకేమో మొత్తం డౌను. అప్పటి నుంచి చూస్తే ఒక 2-3 బండ్లు కనిపించినాయి అంతే. బస్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. వ్యూ మాత్రం హైలైట్. ఇప్పుడు ఎంత చల్లగా వస్తుందంటే గాలి అంత మంచిగా వస్తుంది. కిందికి పైనకి ఒక గుట్ట ఎక్కడం ఉన్నది, ఒక గుట్ట దిగడం అవుతుంది. రోడ్ చూడండి బాయ్స్, ఈగల పెంట అయితే దాటినాం. రోడ్ ఇక్కడ నుండి అయితే ఘాట్ రోడ్ మరీ బీభత్సంగా ఉంటుంది. కొద్దిగా నెగ్లెక్ట్ చేసినా కానీ ఇదైపోతుంది. అక్కడ దాకా ఉంది. శ్రీశైలం ప్రాజెక్ట్. వ్యూ పాయింట్. చూసిరుగా వాటర్ అయితే లేవు. అయితే కనబడుతుందిగా, ఫుల్ డార్ ఉంది కిందికి. అప్పటి నుంచి అయితే పెట్రోల్ వేస్ట్ చేసిన, పెట్రోల్ దొరకదంట పైన కోయడదాకా. నేను పెట్రోల్ చూసుకోలేదు అసలు. పైనకి వెళ్ళేదాకానైతే అవుతుందని అనుకుంటున్నా. ఇక్కడ కొద్దిగా చిన్న ఫోటోషూట్ లెక్క వేసుకొని వెళ్ళిపోదాం. 2:25 అవుతుంది టైం. ఇదే వ్యూ పాయింట్.